ఈ చెత్త వాటరే అక్కడికైతే వస్తుంది. అందుకే మా వారైతే స్నానం చేయొద్దని చెప్పుంటారు. మొత్తం గ్రీనరీ అండి, ఇక్కడ నుంచి దట్టంగా ఉంటుంది రోడ్డు మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామిశ్వరి క్రియేషన్స్. ప్రతి సండే ఇంటికాడే ఉంటాం కాబట్టి బోర్ కొడుతుంది. అందుకే ఈ సండే గండహాతికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మాతో పాటు మీకు కూడా చూసేయండి, రండి ఫ్రెండ్స్. మేమైతే కంఫర్ట్ గా ఉంటుందని స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి లొకేషన్ ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మెంటల్ టెన్షన్, మైండ్ రిలీఫ్ అవ్వడానికి నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. మీకు ఎప్పుడైనా మీరు ఇలా చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. మొత్తం గ్రీనరీ అండి, ఇక్కడ నుంచి దట్టంగా ఉంటుంది రోడ్డు మొత్తం. ఈ దట్టమైన రోడ్లో మనం వెళ్ళాలన్నమాట. మీరు ఎప్పుడైనా వెహికల్స్తో వస్తే చాలా స్లోగా వెళ్ళండి ఈ లొకేషన్లో. డే టైం పర్లేదు, నైట్ టైం మాత్రం మనకి పెద్దగా ఏం కనిపించదు. ఈ లైన్ మొత్తం ఇటు చూసిన చెట్లే, స్ట్రీట్ లైట్స్ అయితే ఉండవు కాబట్టి ఈ లైన్లో స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవండి, ఎందుకంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి. సో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో వచ్చినా సరే జాగ్రత్తగా రండి. మీరు వచ్చేటప్పుడు సేఫ్టీ ముఖ్యమండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం బ్రతుకుంటే ఏదైనా చూడగలం. ఓకేనా? అటు ఇటు చెట్లు, మధ్యలో దారి బాగుందండి, ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఇక్కడికి మనం లోపలికి ఎంటర్ అవగానే మనకు ఒక గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళాలి. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారు. మేము కాకుండా మాతో పాటు చాలా మంది ట్రావెలర్స్ అయితే వచ్చారు నేచర్ని ఎంజాయ్ చేయడానికి. సో పెద్ద వెహికల్స్ అయితే ఇక్కడతో ఆపించేస్తున్నారు. మనం మినీ వెహికల్స్, బైక్స్ ఏమైనా ఉంటే మనం పై వరకు తీసుకెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ నేమ్ బోర్డ్ అయితే లేదు. ఇప్పుడు మాత్రం నేమ్ బోర్డు బాగా అరేంజ్ చేశారు. ఐ లవ్ గండహాతి. చూడడానికి కూడా బాగుంది, పర్యాటకులకి ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. మా శ్రీమతి గారు అయితే చూడండి, నేమ్ బోర్డు ఉంది చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము, రండి. ఇక్కడైతే అన్ని కూడా నిమ్మకాయలు, అరటికాయలు. ఇక్కడ పైన చూస్తే పాము ఉంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే పాము ఉంది, చూసారా? బుసలు కొడుతుంది పాము లోపలికి ఎంటర్ అవగానే. ఇక్కడైతే అన్ని ఆర్గానిక్ గా పండిస్తారు చూడండి. కరక్కాయలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అరటికాయలు, అరటిపళ్ళు. ఇక్కడ ఎక్కువ పైనాపిల్ కూడా చాలా బాగుంటది. ఇంకా తగ్గించేశారు, అందరూ ఎక్కువగా పెట్టేవారు. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. ఇక్కడ నేచర్ గా దొరికే ఫ్రూట్స్ ఇవి. పైనాపిల్లో అయితే మనకు ఉప్పు కారం వేసి ఇస్తారు, చాలా బాగుంటాయి. తిందాం, అటు నుంచి వచ్చాక చూద్దాం. మా వారు ఇప్పుడే కొనమని చెప్పాను కానీ అతను కొనట్లేదు. ఆకలి అయితే వేస్తుంది. వచ్చే 10 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేశారండి, అప్పుడే ఆకలి వేస్తుంది. ఓట్స్ ఎంత వరకు ఉంటాయి చెప్పండి మీరే. ఇక్కడికి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చూసారా పాములు అయితే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే అంత జాగ్రత్తగా వెళ్ళాలి. చూసుకుంటాను. ఆ వాటర్ పడుతున్నది అయితే ఇక్కడ వరకు అయితే వస్తుంది. చాలా చల్లగా అయితే గాలి వేస్తుంది. రండి అది కూడా చూద్దాం. ప్రకృతి ఒడిలో ఇలా వాటర్ ఫాల్స్ మధ్యలో నీటి బిందులు మన ముఖానికి తాగుతుంటే చాలా ఆనందంగా ఉంది అబ్బా. మైండ్ అంతా చాలా రిలీఫ్ గా ఉంది. ఎంజాయ్ చేయండి అబ్బా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మైండ్ అయితే చాలా రిలీఫ్ గా ఉంది. నాకు అందులోకి వెళ్ళి స్నానం చేయాలని ఉంది, బట్ చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళి స్నానం అయితే చేయలేకపోతున్నాను. నేను స్నానం చేయలేదు కాబట్టి నా శ్రీమతిని కూడా ఇందులో స్నానం చేయకుండా చేస్తున్నాను. నేచర్ ని చూస్తున్నా కానీ దీన్ని ఆస్వాదించాం బట్ ఏంటంటే ఇందులో దిగి స్నానం అయితే చేయలేము. నాకు నా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. నేను దిగుతాను. ఈవిడ దిగుతుందంట, మళ్ళీ ఈవిడ చదివిపోతే ఈవిడ తీసుకుంటూ నేను లోపలికి వెళ్ళాలి. ఎవరు పడుతుందా తలనొప్పి. చాలా మంది అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చూడండి ఒకసారి. చాలా మంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మా వారైతే నన్ను దిగనవడం లేదు. ఇప్పటికి 1 టైం కల్లా ఇందులో దిగాను అంతే. ఎన్నిసార్లు వచ్చినా 1 టైమే దిగాను. ఇతని వల్ల నా హ్యాపీనెస్ అంతా పోతుంది. ఇక్కడ వరకు తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది, ఇప్పుడేమో నా వల్ల హ్యాపీనెస్ లేదని చెప్పింది. అంటే ఈ వాటర్ లో దించలేదని కేవలంగా కారణంతో నాకు కదా. ఇన్నిసార్లు వచ్చాను కానీ 1 టైం అంతా దిగాను. ఇతను మాత్రం అసలు దిగనివ్వరు నన్ను. ముందుగానే మా మమ్మీ వెళ్ళక ముందే సరే వాటర్ లో దెక్కు, అగో ఆ జారుల దగ్గరికి గట్ట వెళ్ళకు, అమ్మ ప్రేమ అలాగే ఉంటది. కాబట్టి మా అత్త కూడా నాకు మంచిగా చేసింది వాటర్ లో దిగనవద్దని చెప్పేసి. వీళ్ళ భాష అయితే మనకు రాదు.
కుక్కు అంటారు. ఫ్రెష్ దేనా మనకేదో ఆవిడ ఏమంటుందో తెలియదు కానీ తాత్పర్యం పెట్టంటే కారం వేసేస్తాను అంటున్నట్టుంది. వాళ్ళు ఏమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కితాతహు అంటుండ్రు, కితాతహు అంటుండ్రు. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చీచీగా ఉప్పుగా అవుతుంది. మా ఆవిడ తింటది, మనకి నోరు లేదా మనం తినలేమా? ఆవిడకన్నా పెద్ద నోరు ఉంది నాకు. బాగుంది. ఎక్కువ తిన్నా పర్లేదు, పులిచిపోతాయి. దీనికి కారం యాడ్ చేస్తున్నారు కాబట్టి తినడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. పైనాపిల్ అయితే తినేసాం. మా దగ్గర అయితే చేంజ్ లేదు. చేంజ్ కోసం చూడండి ఆవిడతో పాటలు. కిదర్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనక భాష రాదు, మనకు వచ్చిన భాషలో మేనేజ్ చేసుకోలేదు, తప్పదు. ఏం చేస్తాం మరి ఫ్రెండ్స్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మాకైతే ఇంకో లొకేషన్ కనిపించింది. అదే వాటర్ ఫాల్స్. బట్ ఏంటంటే ఇది ఇంకొక 300 లేదా 400 మీటర్ల ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది ఆకతాయిలు బీభత్సంగా మందు సీసాలు గట్టా చూడండి. ఈ వాటర్ ఎక్కడ వరకు వస్తుంది అంటే మొత్తం గలీజ్ చేసేస్తున్నారు. ఈ ఇక్కడ ఉన్న ప్లేస్ ని చూసి మా శ్రీమతి గారు అయితే భయపడుతున్నారు. తిరిగి అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడ చూసినా మందు సీసాలే. ఇక్కడైతే కంఫర్ట్ అయితే మందు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు. సేఫ్ అయితే ఉండదు అనిపిస్తుంది. పైకి వెళ్దామా? ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా ముందుకేముందనేది. వస్తారు స్నానం చేద్దాం, ఎంజాయ్ చేద్దామని. కానీ ఒక్కసారి ఇటు చూడండి ఎలా చేస్తున్నారో. ఒకసారి జూమ్ చేసి చూపించును. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బీర్ క్యాన్లు, మందు సీసాలు పట్టుకొని అదే వాటర్లో బీభత్సంగా స్నానం చేస్తున్నారు. బట్ ఇదే వాటరు ఆ కింద ఉన్న జనాలందరూ స్నానం చేస్తూ ఉంటారు. ఇది చాలా వరస్ట్ బిహేవియర్. ఇదైతే ఎంజాయ్ చేయండి, చాలా ఎంజాయ్ చేయండి, ఎవ్వరు అడ్డుకోరు. కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే చేయకండి. ఎందుకంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ వల్ల కిందన స్నానాలు చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చేసేస్తారు స్నానం. నేను కూడా చేసేద్దాం అనుకున్నాను ఇంతవరకు. కానీ ఈ చూస్తుంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు చూడండి. వాళ్ళు అలా చేయడం చూస్తుంటే నాకంటే ఓ ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు ఎంజాయ్ చేయరు, అందరూ ఎంజాయ్ చేయాలనే చూస్తారు. కానీ ఇలాంటి ఎంజాయ్ చేయకూడదు. నువ్వేమంటావు చిన్న? నువ్వు ఒక అబ్బాయి కదా, చెప్పు. జనరల్గా యూత్ అంటే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అందులో తప్పేం లేదు. మనం ప్రకృతికి, పర్యావరణానికి హాని చేస్తూ ఎంజాయ్ చేయకూడదు. అది నా ఉద్దేశం. అందరూ ఎంజాయ్ చేయడానికి వస్తాం. ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఫ్యామిలీతో వస్తాం, ఫ్రెండ్స్తో వస్తాం. ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేద్దామని వస్తాం. బట్ నేను స్టార్టింగ్ అక్కడ చూశాను వాటర్ ఫాల్స్లో నేను స్నానం అయితే చేయకూడదు. సో నేను చేయకూడదని చెప్పి నా శ్రీపతిని చేయకూడదని చెప్పాను. బట్ ఇంకా ముందుకు వచ్చి ఏం జరుగుతుందో చూస్తే ఇక్కడ చాలామంది బీర్ క్యాన్లతో స్నానాలు చేస్తూ, అక్కడే మూత్ర విసర్జనలు చేస్తూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ కిందనున్న వాళ్ళు అదే వాటర్లో స్నానం చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అదే బీర్ బాటిల్ని బద్దలు కొట్టడం గట్రా ఇవన్నీ చేస్తున్నారు. యూత్ ఎంజాయ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ ఏంటంటే ఎవరికి హాని కాకుండా ఎంజాయ్ చేయండి. ఇదే నా ఒక విన్నపం. మనం పైగా ఇలాంటి ప్రకృతికి ఎంజాయ్ చేయడానికి వస్తాం కాబట్టి పర్యావరణాన్ని మనమే మన చేతులారా పాడు చేస్తున్నాం. మన చేతులారా ఈ పర్యావరణాన్ని పాడు చేస్తూ మళ్ళీ మనమే పర్యావరణాన్ని కాపాడాలని అంటే ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. నాకు ఇలాంటివన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది నాకైతే. ఇక్కడ ఎటు చూసినా మందు బాటిళ్ళు, బీరు బాటిళ్ళు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు. ఇక్కడ డస్ట్బిన్స్ కూడా అరేంజ్ చేశారు. ఆ డస్ట్బిన్లో తీసుకెళ్ళి పెడితే సొమ్మైపోతుంది. ఇలాంటి పర్యావరణాన్ని మన చేతులారా మనం నాశనం చేసేసి రేపు పొద్దున్న ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని రక్షించాలంటే ఎలా కుదురుతుంది? మనమే కాపాడలేనప్పుడు, మనకి ఒక బాధ్యత లేనప్పుడు మనం దీన్ని జడ్జ్ చేయగలం, ఇలా క్వశ్చన్ చేయగలం. మీరు కూడా ఇలాంటి వీడియోస్ నలుగురికి షేర్ చేయండి, పంపండి. అవేర్నెస్ అనేది పొందేటట్టు చేయండి. ఎందుకంటే చాలా వరకు మనం ప్రకృతికి వచ్చి ఎంజాయ్ చేస్తాం, ఫ్యామిలీస్తోనే వెళ్తాం. ఈరోజు మనం బ్యాచిలర్ కానవచ్చు, రేపు పొద్దున ఫ్యామిలీస్ అవుతాం. సో ఇబ్బంది కాకుండా ఎంజాయ్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. అందరూ మంచిగా కోరుకుంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వామి షరీ క్రియేషన్స్. మరికొన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉండండి, సపోర్ట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.